నిజంగా ఎంత దారుణం సార్ ఇది. ఒక రోజుకి 505 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు అంటే ఇంతకంటే దారుణమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉంటుందా ఏ రాష్ట్రానికైనా? శ్రీలంకలు, సుడాన్లు కాదు, ఆర్థిక పరిస్థితి కన్నా ఇంకా దిగజారిపోయేటటువంటి పరిస్థితి పడుతుంది. అంటే 21 కోట్ల రూపాయలు ఒక గంటకా? ఒక రోజుకి 505 కోట్ల, ఒక సంవత్సరానికి అంటే దాదాపు 554 రోజుల్లో 2,79,052 కోట్ల అప్పు. ఒక నెలకి 15,502 కోట్ల అప్పు. ఈ రాష్ట్రానికి అప్పు తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసిందేంటి? ఉక్కుతూ మూలుగుతూ 10వ తారీఖున జీతాలు ఇస్తున్నారంటే ఈ డబ్బు ఎటు వెళ్ళిపోతుంది? 9.3% వడ్డీతోటి ఇది ఎక్కడైనా దేశంలో ఏ రాష్ట్రం ఎక్కడ జరగదు. ఎక్కడ ఒక ప్రైవేట్ చిన్నపాటి సంస్థ కూడా ఆలోచిస్తుంది. ఇవాళ మనం ఒక కారు కొనుక్కోవాలంటే ఏదన్నా ₹1,00,00,000 కారు అంటే ఎంత సార్? 6% నుంచి 7% రుణంతో బ్యాంక్ ఇస్తుంది. బ్యాంక్ చాలా ఎక్కువ వడ్డీ అనుకుంటాం మనం, 7% అంటే. అలాంటి 9,000 కోట్ల రూపాయల అప్పుకి 1,90,000 కోట్ల ఖనిజాలకు సంబంధించినటువంటిది తాకట్టు పెట్టి, అంటే సెక్యూర్గా ఇస్తూ కూడా, సెక్యూరిటీ ఇస్తూ కూడా వాళ్ళతో ఉన్నటువంటి ఒప్పందాల్లో భాగమో లేకపోతే కమిషన్ల కక్కుర్తో ఈ 9.3% ఏంటి?